డామినోస్ పిజ్జా టేస్ట్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకునే హోమ్మేడ్ చికెన్ పిజ్జా ఎంతో టేస్టీగా, చూడటానికి కలర్ఫుల్గా, తినడానికి యమ్మీ యమ్మీగా ఉండే హోమ్మేడ్ చికెన్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం చికెన్ రెడీ చేసుకోవాలి కదా, అందుకని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇది 2 మినిట్స్ మగ్గనివ్వాలి, అంటే సాట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని ఈ చికెన్ని మనం ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు రెడీమేడ్ పిజ్జా బ్రెడ్ తీసుకోవాలి, దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పిజ్జా సాస్ కనుక మీకు అవైలబుల్గా లేదు అని అనుకుంటే టొమాటో కెచప్ ఉంటుంది కదా, దాంతో మేనేజ్ చేయొచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. సో దీని అంతటినీ కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన గ్రేటెడ్ చీజ్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వీటిపైన స్ప్రెడ్ చేయాలన్నమాట. మన ఇంట్లో చేసుకున్నది కాబట్టి మేము కొంచెం ఎక్కువగానే చేసుకున్నాము. సో కావాల్సినంత మనకి సరిపోతుంది కదా, బయట అయితే వాడు ఇచ్చిందే మనం తినాలి. ఇంట్లో చేసుకుంటే ఏంటంటే మనకు కావాల్సినంత తినచ్చు. సో అందుకని చికెన్ పీసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చికెన్ పీసెస్ ఎక్కువ ఉంటేనే కదా చికెన్ పిజ్జా అవుతుంది, కానీ బయట అయితే మాత్రం ఇంత సాటిస్ఫాక్షన్గా అయితే మనం తినలేము. సో అందుకనే హోమ్ మేడ్ పిజ్జాకి బయట తినే పిజ్జాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటని. ఇప్పుడు ఆర్గానో యాడ్ చేసుకుందాం. చాలామంది పిజ్జా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడే యాడ్ చేసుకొని తింటారు. అప్పటి టేస్ట్ కంటే మనం ముందుగా తయారు చేసుకున్నప్పుడు కనుక ఇవి యాడ్ చేసుకుంటే పిజ్జాలో చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మీకు ఎంత స్పైస్ కావాలనుకుంటే అంత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఈ పిజ్జా అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీనిపైన మళ్ళీ చీజ్ యాడ్ చేసుకుందాం. మీకు చీజ్ ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్గా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకోవాలి. చాలా యమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.